హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ లీగల్ టర్మ్. ప్రీవియస్గా మనం చీఫ్ ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు రీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా చీఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి తన యొక్క ఓన్ క్లయింట్ విట్నెసెస్ని అడ్వకేట్ రిప్రజెంట్ చేసే అడ్వకేట్ ఎగ్జామినేషన్ చేస్తారు. అండ్ అతన్ని ఏదైనా డౌట్స్ అడగాలంటే క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఆపోజిట్ పార్టీ అడ్వకేట్ వచ్చి అడుగుతారు. రీ ఎగ్జామినేషన్లో క్రాస్ ఎగ్జామినేషన్లో ఏదైనా పాయింట్స్ తను మిస్ చేసినా, ఏదైనా రిలవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి అటు ఇటు అవుతున్నా, మళ్ళీ తన యొక్క విట్నెస్లు ఎవరైతే ఉంటారో వారిని ఈ కేసుకు సంబంధించిన అడ్వకేట్ మళ్ళీ ఎగ్జామిన్ చేసే అవకాశం. బట్ అన్ని కేసెస్లో రీ ఎగ్జామినేషన్ ఇవ్వరు. ఎక్కడైతే నెసెసరీ అని జడ్జి ఫీల్ అవుతారో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే రీ ఎగ్జామినేషన్కి మళ్ళీ అలో చేస్తారు. సో ఇవి మీకు క్రాస్, చీఫ్ అండ్ రీ ఎగ్జామినేషన్. సో అన్నీ చూడండి. నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ లీగల్ టర్మ్స్ అండ్ లీగల్ మ్యాగజైన్స్.